హై వర్స్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను శ్రీకాంత్ రెడ్డి. సో వెనకాల మీకు విల్లాస్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ విల్లాస్ కానుకొని మీకు ఒక కొత్త వెంచర్ని తీసుకొస్తున్నాను. బట్ ఇది లొకేషన్ కూడా చాలా ప్రైమ్ లొకేషన్, ప్రైమ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో మీకు ఓపెన్ ప్లాట్స్ అంటే మనకు సిటీకి చాలా దూరంగా చూస్తాం. బట్ ఇప్పుడు ఏంటంటే విత్ ఇన్ ద సిటీ. సో సిటీ అంటే ఎక్కడ కూడా కాదండి, బీరంగూడ చాలా దగ్గరలో అనమాట. సో బీరంగూడ నుంచి జస్ట్ 4 కిలోమీటర్సే ఇది ఉంటుంది. సో మనకి ఇది పటాన్ చెరువు, ఇంద్రేశం, కిష్టారెడ్డిపేట ఈ ఏరియాలు అందరికీ చాలా వెల్ నోన్ ప్లేసెస్ అనమాట. సో ఇక్కడ మనకు రేట్స్ ఎట్లా ఉన్నాయో, ప్లాట్ రేట్స్, హౌసింగ్ రేట్స్ ఎట్లా ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. సో అలాంటి ప్రైమ్ లొకేషన్లో ఉన్నాను. ఇది వడక్పల్లి అనమాట. సో ఇక్కడ నుంచి మనకు బీరంగూడ వచ్చేసి మనకు 4 కిలోమీటర్స్ జస్ట్ అనమాట. సో అవుటర్ రింగ్ రోడ్కి వచ్చి జస్ట్ 1 కిలోమీటరే. సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి వెంచర్ ఈరోజు మీకు పరిచయం చేయడానికి వచ్చాను. సో ఈ వెంచర్ వచ్చేసి విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారిది అనమాట. ఇది వచ్చేసి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ వెంచర్. ఈ వెంచర్ నేమ్ వచ్చేసి మనకు ప్రాకృతి కౌంటీ అనమాట. సో మొత్తం ఇది మనకు 14 ఎకర్స్లో డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. సో ప్రైమ్ లొకేషన్ అని చెప్పే కదా, వెనకాల విల్లాసు, వెంచర్కు ముందు సైడ్ కూడా విల్లాసే. సో ద ప్రైమ్ లొకేషన్. సో హెచ్ఎండి నామ్స్ ప్రకారం ఇందులో ఏదైతే 40 ఫీటు అండ్ 33 ఫీటు రోడ్స్ కూడా డెవలప్మెంట్ చేయబోతున్నారు. సో 30 ఫీట్ రోడ్స్ కూడా డెవలప్మెంట్ చేయబోతున్నారు. సో వెంచర్కు మెయిన్ రోడ్ నుంచి మాత్రం 60 ఫీట్ రోడ్ ఉంది. సో నెక్స్ట్ అదేవిధంగా ఇందులో ఇంటర్నల్గా మనకు వచ్చేసి ఎలక్ట్రిసిటీ ఇవ్వబోతున్నారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సో వాటర్ ట్యాంకు, సో నెక్స్ట్ వచ్చేసి పార్క్స్. ఇది యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం అందరు చేస్తారు. బట్ ఇక ఏంటంటే విల్లా ప్రాజెక్ట్లో ఉన్న ఎమ్యూనిటీస్ కూడా ఇక్కడ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే సో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా అన్ని సౌకర్యాలు ఇవ్వడానికి కంపెనీ వాళ్ళు ఇందులో మెయిన్గా 30,000 ఎస్ఎఫ్టీలో క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. సో ఇందులో క్లబ్ హౌస్లో వచ్చేసి మనకు పార్టీ హాల్ ఉంటుంది, బ్యాంకెట్ హాల్ ఉంటుంది, నెక్స్ట్ మనకు జిమ్ ఏరియా ఉంటుంది, ఇందులో ఇండోర్ గేమ్స్ ఉంటున్నాయి అనమాట, సూట్ రూమ్స్ ఇస్తారు, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, సో డైనింగ్ ఏరియా ఉంటుంది, సో కెఫ్టీరియా, క్లినిక్ ఉంటుంది, సూపర్ మార్కెట్ ఉంటుంది, అన్నీ ఇందులోనే. సో ఒకవేళ ఇందులో ప్లాట్ కొని ఇల్లు కట్టుకోవాలనుకుంటే అన్నీ ఇందులోనే ఫెసిలిటీస్ ఇస్తున్నారు కంపెనీ వారు. సో నెక్స్ట్ మనకు అవుట్డోర్ వచ్చేసి చూసుకుంటే అవుట్డోర్ గేమ్స్ కూడా ఉంటాయి ఇందులో. అవుట్డోర్లో వచ్చేసి మనకు బాస్కెట్బాల్, షటిల్ కోర్టు, ఈ విధంగా అన్ని అవుట్డోర్ గేమ్స్ సంబంధించిన అన్ని ఇస్తారు. సో క్రికెట్ నెట్, సో వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. సో విత్ ఇన్ ద కాంపౌండ్ వాల్లోనే మనకి ఫెసిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే మొత్తం గేటెడ్ కమ్యూనిటీ లాగా ఈ వెంచర్ను డెవలప్మెంట్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి ఇందులో అంటే ఈ ప్రకృతి కౌంటీలో ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు 167 స్క్వేర్ యార్డ్స్, 180 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో వెంచర్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మీకు మంచిగా వాస్తుకు సంబంధించిన ప్లాట్స్ దొరుకుతాయి. సో కార్నర్ బిట్స్ అండ్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ ఇలాంటి ప్లాట్స్ కావాలంటే మీకు ఇప్పుడే బుక్ చేసుకుంటేనే దొరుకుతాయి. సో ఇందులో వచ్చేసి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎందుకంటే ఇది ప్రైమ్ లొకేషన్ కాబట్టి సో కాస్ట్ కూడా కొంచెం ప్రీమియమే ఉంటుంది ఇందులో ఓపెన్ ప్లాట్స్కి. ఇందులో ఓపెన్ ప్లాట్స్ కొనొచ్చు, లేదు ఒకవేళ ఇల్లు కట్టియాలన్నా కంపెనీ వాళ్ళు కట్టిస్తారు, సో విల్లా కట్టియాలన్నా కట్టిస్తారు కస్టమైజ్డ్. సో మీ చాయిస్ అనమాట. ఎందుకంటే లొకేషన్ ప్రైమ్ లొకేషన్ కాబట్టి యువర్ చాయిస్ అనమాట ఇది. సో నెక్స్ట్ మనకు కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకు ఈ వెంచర్కి ఏదైతే మీకు అవుటర్ రింగ్ రోడ్ అని చెప్పాను, సో అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 4 వచ్చేసి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్స్ అనమాట. సో సుల్తాన్పూర్ ఎగ్జిట్ అంటారు. ఇటు మనకు పటాన్ చెరువు ఎగ్జిట్ కూడా ఉంది, అది కూడా దగ్గరనే అవుతుంది. సో మనకి ఇది అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్కి మాత్రం 1 కిలోమీటర్ ఈ వెంచర్ వచ్చేసి. అదేవిధంగా మనకు ఏదైతే మియాపూర్ మెట్రో స్టేషన్ ఉందో అక్కడ నుంచి మనకు జస్ట్ ఒక 20 మినిట్స్లో ఇక్కడ చేరుకోవచ్చు. లేదైతే మనకు పటాన్ చెరువు బస్ స్టాప్ ఉందో అక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ ఒక మనం 15 మినిట్స్లో చేరుకోవచ్చు అనమాట. సో మనకు అమీన్పూర్, కిష్టారెడ్డిపేట ఇవన్నీ తెలిసిన ప్రైమ్ లొకేషన్లే. ఆ ఏరియాలకంతా మనం ఒక 5 to 10 మినిట్స్లో చేరుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ ఉందన్నమాట. సో నెక్స్ట్ మనకి ఈ ఏరియా ఏదైతే సుల్తాన్పూర్ ఎగ్జిట్ అంటేనే చాలా మందికి ఇక్కడ ఎడ్యుకేషనల్ హబ్స్ గుర్తొస్తాయి. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మెయిన్గా ఇక్కడే మనకు ఈ వెంచర్ కంచూపేర్లోనే కనిపిస్తుంది. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, అదేవిధంగా ఐకానిక్ గ్రూప్ స్కూల్ కూడా ఉంది. నెక్స్ట్ రాజశ్రీ వాళ్ళది ఇంటర్నేషనల్ స్కూలు. సో ఇవి జస్ట్ ఈ వెంచర్ నుంచి కనపడే స్కూల్సే. సో ఈ వెంచర్కు ఇంకా అవుటర్ రింగ్ కూడా అవతల వైపు పెద్ద పెద్ద స్కూల్స్ అండ్ బీటెక్ కాలేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎల్ఎంకి కాలేజీ ఈ సైడ్కి చాలా దగ్గర అవుతుంది. నెక్స్ట్ మనకు ఇంటర్ కాలేజెస్ కూడా చాలా దగ్గరనే ఉన్నాయి. సో ఈ ఏరియా ఇప్పటికే అమీన్పూరు, నెక్స్ట్ మనకు ఈ బీరంగూడ ఈ ఏరియాలన్నీ ఇప్పటికూ డెవలప్మెంట్ అయిపోయినాయి. అక్కడ ప్రజెంటు కొనలేని పరిస్థితి ఉంది. సో అక్కడ ఎవరైనా ఆ పరిసరాల్లో ప్లాట్ కొనలేని వారు అవుటర్ రింగ్ రోడ్ కొంచెం బయటకు వస్తే ఈ ఏరియాలో మంచి లొకేషన్ అని చెప్తా ఉన్నారు. సో ఎందుకంటే అక్కడ నుంచి మనకు హైటెక్ సిటీకి కానీ మన గచ్చిబౌలి, కోకాపేట కూడా త్రూ అవుటర్ రింగ్ రోడ్ వెళ్తే మనకు జస్ట్ ఒక 20 మినిట్స్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ హైటెక్ సిటీ, గచ్చిబౌలిలో జాబ్ చేసే వాళ్ళంతా ఇప్పుడు ఈ బిహెచ్ఎల్, కూకట్పల్లి, మియాపూరు, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బీరంగూడ, అమీన్పూర్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తున్నారు. ఇంకొక 20 మినిట్స్ జర్నీ చేస్తే మనకి ఇక్కడ నుంచి ఇప్పుడున్న ఈ వెంచర్ నుంచి ట్రావెల్ చేయడానికి ఈజీ
యాక్సెస్ ఉందన్నమాట. ప్రకృతి కౌంటీలో మీరు ప్లాట్ కొని ఇల్లు కట్టుకోవడానికి అన్ని ఫెసిలిటీ ఉన్నాయి. సరౌండింగ్ డెవలప్మెంట్ కూడా అదే విధంగా ఉంది. సో ఒకవేళ ఇక్కడ ప్లాట్ కొని మీకు రిటర్న్స్ రావాలంటే చాలామంది చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్ ఉందా అని ఆలోచిస్తారు కదా. సో ఎంప్లాయ్మెంట్ కూడా డోకా లేదండి. సో ఈ వెంచర్కి ఒక 10 నిమిషాల డ్రైవ్లోనే మనం సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ ఉంది. దాదాపు ఇది 400 ఎకరాల పైచిలికే అనమాట. సో ఇందులో ఇప్పటికీ కంపెనీస్ ఉన్నాయి. అక్కడ ఉండే ఎంప్లాయీస్కి సో ఈ ఏరియాలోనే నీడ్ ఉందన్నమాట. ఇక్కడే విల్లాస్ కానీ ఇక్కడే అపార్ట్మెంట్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ కొంటా ఉన్నారు. కాబట్టి ఎంప్లాయీస్మెంట్కి చాలా దగ్గర ఉన్న ప్రైమ్ లొకేషన్ అనమాట. ఏదైతే మీకు ఇందాక చెప్పినట్టు ఐటీ హబ్ కూడా జస్ట్ ఒక 20 to 25 మినిట్స్ చేరుకునే ప్రైమ్ లొకేషన్. కాబట్టి ఇక్కడున్న ప్లాట్స్కి ల్యాండ్స్కి మంచి డిమాండ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అంటే రెసిడెన్షియల్గా ఉన్న ఏరియాలోనే ఓపెన్ ప్లాట్స్ దొరకడం అనేది నాటే జోక్ అనమాట. సో దొరకవు కూడా. సో ఎందుకంటే రేట్స్ కూడా అలానే ఉంటాయి. సో ల్యాండ్ కాస్ట్ కూడా అలా ఉంటుంది. బట్ ఇక్కడ మనకు విల్లాస్ పక్కనే ఈ వెంచర్ ఉంది కాబట్టి ఎవరైనా విల్లా కావాలంటే ఇందులో విల్లా కూడా కట్టిస్తారు. లేదు ఓపెన్ ప్లాట్ కావాలంటే కూడా ఓపెన్ ప్లాట్ ఇస్తారు. సో ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఎవరైనా మీరు కొనాలనుకుంటే వీడియో నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. సో ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ టీవీలో ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి హెచ్ఎండి వెంచర్ డీటెయిల్స్. మరో ప్రాజెక్ట్తో మళ్ళీ కలుద్దాం.